దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? రైట్. ఈరోజు ఒక అమూల్యమైన శ్రేష్టమైన స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఎందుకు ఆమె అమూల్యమైన స్త్రీ అని మీకు చెప్తున్నానంటే, సో ఆమె క్యారెక్టరు నేను చాలాసార్లు చదివినప్పటికీ మరలా నేను కొత్తగా చదువుతున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు ఆమెలో, అంటే ఆమె యొక్క క్యారెక్టర్, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క వ్యక్తిగత, అంటే ఆమె జీవితంలో కొన్ని విషయాలు ప్రభు నాతో మాట్లాడారు. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నారు. చెప్పాలంటే చాలామందిని గురించి దేవుడు ప్రస్తావించాడు. అందులో చాలామంది మంచివారు ఉన్నారు, కొంతమంది చెడ్డవారు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ ఇద్దరిని, అంటే 2 వేరియేషన్స్ ఎందుకు పెట్టాడంటే, ఆ మంచివారిలో మనం మంచి సేకరించాలని, చెడ్డవారిలో మరి అలాంటి బ్రతకకుండా మనం సరిదిద్దుకోవాలన్నట్లు వారిని వీరిని అందరినీ కూడా కొంతమందిని బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. అయితే మంచి స్త్రీల యొక్క మంచితనాన్ని బట్టి వారి కుటుంబాన్ని చక్కగా వారు కట్టుకున్నారు. వారి యొక్క కుటుంబ జీవితంలో వారి కుటుంబానికి ఎంతో మేలుకరంగా బ్రతికారు. ఎవరు? మంచి స్త్రీలు అండి. వారు కుటుంబానికి మేలుకరంగా మాత్రమే కాదు, సృష్టికర్త అయిన దేవుడికి కూడా ఎంతో మహిమకరంగా బ్రతికి ఉన్నారు కొంతమంది స్త్రీలు. అలాగే చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు. వారి జీవితంలో వారు మాత్రమే శాపగ్రస్తులు గాక కుటుంబాన్ని కూడా శాపగ్రస్తంగా మార్చేసిన మరి స్త్రీలు కూడా వారి చెడుతనాన్ని బట్టి, వారి బుద్ధిని బట్టి, వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి వారి కుటుంబాన్ని మరి పూర్తిగా శాపగ్రస్తంలోకి తీసుకెళ్ళిన స్త్రీలు కూడా ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాదు, దేవునికి కూడా ఒక ఏమంటారండి, దేవుడి దగ్గర కూడా ఒక హీనమైన, లేకపోతే ఆ బ్రతుకుతూ మరి దేవుడు కూడా చెడ్డ పేరుగా నిలిచిన స్త్రీలు కూడా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభు ఎందుకు వాళ్ళని వీళ్ళని గురించి ఎందుకు రాపిచ్చాడంటే, నీకు ఇందాక చెప్పుకున్నట్లు మంచి స్త్రీల యొక్క మంచితనాన్ని మనం మన జీవితాల్లో అప్లై చేసుకుంటూ ఆత్మీయంగా మనం ఇంకా ఎదగటానికి, ఇదిగో ఈ స్త్రీ ఇలా ఉంది కదా, ఈమె క్యారెక్టర్ మరి దేవుడికి మహిమకరంగా వీళ్ళు ఇంత బాగా బ్రతికారు కదా, మరి మనము ఇంకెంత బాగా బ్రతకచ్చు అని ఆమెలో ఉన్న గుణగుణాలు తీసుకొని మనం బ్రతకాలని. అలాగే చెడు యొక్క స్త్రీలు ఎందుకు రాపిచ్చాడు చెడు స్త్రీలను గురించి అంటే, వారి జీవితాల్లో మరి వారు చేసిన చెడును మన జీవితాల్లో కూడా చేసుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని ఇంకాస్త మెరుగ్గా రూపుదిద్దుకోవడానికి మరి వీటి విషయంలో ప్రభు మరి రాయించి ఉంచినాడు. చాలామంది అంటారు కదా, ఏమని, ఇంటికి దీపము ఇల్లాలు అని. కానీ అది కొంతమంది జీవితంలోనే ఉంటుందండి. చాలామంది జీవితాల్లో ఏమైపోయిందంటే, విచారం ఏంటంటే, దీపాలుగా ఉండాల్సిన స్త్రీలు దెయ్యాలుగా మారిపోతున్నారు. ఏంటంట, దీపాలుగా, దేవుడు ఏమన్నాడు, ఇంటికి దీపం ఇల్లాలు అన్నాడు. దీపముగా నీ ఇంటికి నువ్వు ఉండాలి, కానీ నీ ఇంటికి నువ్వు దెయ్యముగా మారకూడదు. చాలామంది ఇలాగే మారిపోతున్నారు. కాబట్టి ఒక భయంకరమైన స్థితికి వీళ్ళు వెళ్ళటం మాత్రమే కాదు, కుటుంబాన్ని కూడా ఆ స్థితికి ఎన్నో న్యూసెస్ మనం వింటూ ఉంటాం కదండి. కొంతమంది అజ్ఞానంగా చీటీలని అవి అని వేసేసి వీళ్ళు రోడ్డు మీద పడ్డం కాదు, మొత్తాన్ని తీసుకొచ్చి తెలివి లేక కదండి. సో ఇట్లాంటి మనం న్యూస్ అవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అయితే ప్రభువు మరి వారి జీవితాల్లో ఎందుకు ఈ స్త్రీని ఈరోజు మన ముందు పెడుతున్నాడంటే, ఈమె ద్వారా, అంటే ఈమె దేవుడికి ఎలా మహిమకరంగా జీవించింది, ఎలా ఆమె ఆత్మీయ జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకున్నది, మనము ఆమెలో నుంచి ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా కట్టుకోవాలి, మనం ఎలా ఫలభరితంగా బ్రతకాలనేది ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆమె పేరు ఏంటంటే అబిగయిలు. విన్నారా ఎప్పుడైనా ఈమె గురించి? అబిగయిలు బైబిల్లో ఇద్దరు అబిగయిలు ఉన్నారండి. మీరు 1 సాముయేలు గ్రంథము 25వ అధ్యాయం అంతా కూడా ఈమె గురించి, ఈమె క్యారెక్టర్ గురించి ఉంటుంది. 1 సాముయేలు గ్రంథము 25వ అధ్యాయం అంతా కూడా. అయితే ఇద్దరు అబిగయిలు ఉన్నారు. వాళ్ళు ఎవరో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్దాం. ఒక అబిగయిలు ఎవరనంటే దావీదు యొక్క సహోదరి, చెల్లి. ఒక ఆమె పేరు సెరుయా, దావీదు యొక్క చెల్లె పేరు. ఒక ఆమె పేరు సెరుయా అయితే ఇంకొక ఆమె పేరు అబిగయలు. అయితే ఈమె గురించి బైబిల్లో అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈ అబిగయలు గురించి, ఏ అబిగయలు, దావీదు యొక్క చెల్లి గురించి అంతగా మరి బైబిల్లో రాయబడలేదు. కానీ ఆమె కుమారుడైన అమాస గురించి రాయబడింది. అమాస
ఏం పేరు చెప్పండి? అమాసా. ఈ వ్యక్తి దావీదు దగ్గర, దావీదు కుమారుడైన అబ్షాలోము దగ్గర మరి ప్రధాన సైన్యాధిపతిగా, సైన్యాలు ఉంటారు కదండి చాలామంది పనివారు, యుద్ధము చేయడానికి వాళ్ళందరూ పరాక్రమశాలులు ఉంటారు కదా, వారిలో ఈయన అమాసా అనే వ్యక్తి ఒక నంబర్ 1గా వాళ్ళందరినీ, మిగతా వారిని లీడ్ చేసే వ్యక్తిగా ఒక ప్రధానమైన పోస్ట్లో ఈ యొక్క అబిగైలు కుమారుడైన అమాసా దావీది యొక్క పని, అంటే దావీది యొక్క బంటి ఏమంటారంటే అతన్ని సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని గురించి కొన్ని విషయాలు అయితే రాయబడ్డాయి, కానీ బైబిల్లో ఈ అబిగైలు నుంచి ఎక్కువ చూడము. అయితే ఇంకొక అబిగైలు ఉంది. ఆ అబిగైలు ఎవరంటే ఇప్పుడు మనం 25వ అధ్యాయంలో చూడబోతున్న అబిగైలు. మీరు చూస్తే ఈమె చాలా ఉన్నతమైన స్త్రీగా కనిపిస్తుంది ఈ అధ్యాయము. మీరు తర్వాత ఈ అధ్యాయం చదవండి, చాలా బాగుంటుంది ఆమె గురించి. మీకు నేను ఒక్కొక్క రెఫరెన్స్ గురించి నేను చెప్పను, కానీ ఆమెలో ఉన్న కొన్ని గుణాలు మేము ముందుకు తీసుకొస్తాను. తర్వాత మీరు వీలైతే 25వ అధ్యాయం అంతా కూడా చదవండి. అయితే ఈమె గురించి మనం కనుక చూస్తే ఆమె ఇంట్రడక్షన్, ఆమె పేరు ఏంటంటే అబిగయలు, ఆమె భర్త పేరు నాబాలు. వీరు ఎక్కడుంటారంటే కర్మేలులో ప్రాంతమైన మయోను అనే పట్టణంలో. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎక్కడున్నాం? జిల్లలు కూడా కదండి. అలాగే కర్మేలు అనే ఒక పట్టణంలో మయోను అనే గ్రామంలో వీరి కుటుంబం ఉంటుంది. అయితే ఈమె భర్త చాలా ధనవంతుడు. ఎవరు? నాబాలు. చాలా ధనవంతుడు, విస్తారమైన పశువులు, మందలు కలిగిన వ్యక్తి. ఇతడు ఎవరయ్యా? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే కాలేబు సంతతి. కాలేబు ఎవరో మనకు తెలుసు కదండి. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి మోషే తీసుకొస్తున్నప్పుడు వీళ్ళిద్దరే, ఎవరు? కాలేబు, యెహోషువ మాత్రమే మరి ఉన్న వ్యక్తి. కాలేబు మంచి వ్యక్తి, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి, నిండు మనసుతో దేవుణ్ణి సేవించిన వ్యక్తి కదండి. అలాంటి ఒక కుటుంబంలో, అలాంటి గోత్రంలో పుట్టిన వ్యక్తి ఈ నాబాలు. అయితే ఇతని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అని అంటే, వారు అంత మంచి కుటుంబం అయినప్పటికీ ఇతడు ఎలా ఉన్నాడంటే ఒక మోటువాడుగా ఉన్నాడు, ఒక దుర్మార్గుడుగా ఉన్నాడు ఈ నాబాలు. చాలామంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్తూ ఉంటారు కదండి. ఏమని, నేను పలానా పాస్టర్ వాళ్ళ కొడుకుని, మేము మొత్తం మా తాతలు ముత్తాతల నుండి మేము క్రైస్తవులం, అది ఇదని చెప్తూ ఉంటారు. కానీ వారికున్న ప్రార్థన జీవితం, వారికున్న ఆ ధైర్యము, దేవుళ్ళలో వారికున్న సమర్పణ వీళ్ళకు ఉండదు, కానీ వాళ్ళ పేరు చెప్పుకొని బ్రతికేస్తూ ఉంటారు. నాబాలు కూడా ఇలాంటి క్యారెక్టరే. కాలేబు సంతతి నుండి వచ్చిన వ్యక్తి. కాలేబు ఎలాంటి వ్యక్తి? మంచి నిండు మనసుతో ఆరాధించి దేవుని విశ్వాసముతో భయభక్తులతో కొనియాడిన కాలేబు కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనలాగా భక్తిపరుడుగా లేడండి. ఎలా ఉన్నాడంట? దుర్మార్గుడుగా ఉన్నాడు. అయితే మనం చూస్తే ఇక్కడ ఈమె గురించి ప్రభు మాట్లాడుతూ, ఇతను భర్త ఎవరు? నాబాలు. ఇతడు మోటువాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దుర్మార్గుడు ఇతను కనిపిస్తున్నాడు. అయితే ఈమె గురించి కనుక మనం చూస్తున్నట్లయితే, ఈమె ఎంత చదువుకుందని బైబిల్లో రాయలేదు, ఈమె ఏ గోత్రానికి చెందిన ఆమె అని బైబిల్లో రాయలేదు, కానీ ఆమె ఆత్మీయ గుణాల గురించి ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. ఏమనంటే, ఆమె ఫస్ట్ మీరు 25వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే, అబిగయలు మంచి సుబుద్ధి కలిగిందంట. చూసారండి? 25వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య అబిగయలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగినదై రూపసి అయి ఉండెను. ఎలా ఉందంట ఈమె? మంచి సుబుద్ధి, అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ, అలాగే మంచి అందగత్తె కూడా. రూపసి అంటే ఏంటండి? షీఈస్ వెరీ బ్యూటిఫుల్ లేడీ అంట, చాలా అందంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మంచి సుబుద్ధి కలిగిన స్త్రీగా ఇక్కడ ఆమె కనిపిస్తూ ఉంది. భర్త మోటివాడైనప్పటికీ ఈమె ఎలా ఉందంట? చాలా మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపసి అంట. అయితే ఈమె గురించి దావీదు గారు చెప్తూ, నీవు ప్రాణము తీయకుండా కాపాడిన స్త్రీవి. 25వ వచనంలో మీరు చదవండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఇక్కడ ఏమంటున్నా, ఆ కింద కూడా మీరు చూస్తున్నట్లయితే దావీదు ఏమంటాడంటే, నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు
నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. ఈ మాట ఎవరంటున్నారంటే దావీదు అంటున్నాడండి. ఏమంటున్నాడు? నా ఏలినవాడు, పంపించిన పనివారు నాకు కనబడలేదు, అయితే నా ఏలినవాడా యెహోవా జీవము తోడు నీ జీవము తోడు ప్రాణహాని కనబడకుండా, ప్రాణహాని జరగకుండా యెహోవాయే నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు నీ జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. ఇతనికి నాబాలుకున్న ఈ భయంకరమైన దుర్మార్గమైన బుద్ధిని బట్టి ఇదేం జరిగిందో ముందంతా మీకు తెలుస్తుంది. అతని బుద్ధిని బట్టి దావీదు ఒకరోజు అతను చంపాలని వస్తున్న సమయంలో ఈమె మంచి బుద్ధి కలిగినదై ఏం చేసిందంట, వెళ్ళి దావీదును అడ్డుకుంటా ఉంది. దావీదును అడ్డుకుంటా ఉంటే దావీదు ఏమంటున్నాడు, నీ మంచి బుద్ధిని బట్టి యెహోవా నేను ప్రాణహాని చేయకుండా నిన్ను పంపించాడు, కాబట్టి నువ్వు దీవించబడదు గాక అని చెప్పి దావీదు ఒక మాట అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. చూడండి, ఆమె బుద్ధి ఆమెకి ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం తీసుకొచ్చింది. మంచి బుద్ధి కలిగినదై కొంతమంది చూడండి, వారికి ఉన్న డబ్బును బట్టి, అందాన్ని బట్టి, చదువును బట్టి చెప్తా ఉంటారు, మేము ఆశీర్వదించబడ్డాం, నాకున్న డబ్బు, నాకున్న చదువు, నాకున్న ఈ జాబును బట్టి నేను ఆశీర్వదించబడ్డానంటారు. కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదండి. నీకున్న బుద్ధి మాత్రమే నీకు ఆశీర్వాదం తెచ్చి పెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్న బుద్ధి మనకి శాపాన్ని కూడా తెచ్చి పెడుతుందండి. అందుకే ఈమె గురించి మాట్లాడుతూ అబిగయీలులో గొప్పతనం ఏంటి అనంటే, తన ఇంటి మీదికి, తన సమాజం మీదికి వస్తున్న కీడును, మయోను ప్రాంతం మీదకి వస్తున్న కీడును ఎలా ఆపిందంట? మంచి బాంబులు తీసుకెళ్ళిందా, కత్తులు తీసుకెళ్ళిందా? కాదండి, మంచి సుబుద్ధి కలిగినదై ఆయనని ఎదుర్కొంది. హల్లెలూయా. దావీదు ఎలా వస్తున్నాడు? కొట్టాలి, చంపాలి, మయోను ప్రాంతం అంతా కూడా రక్తపాతము చేయాలనే ఒక భయంకరమైన క్రోధముతో, ఆవేశంతో వస్తున్నాడు. దావీదు ఎలాంటి వాడో తెలుసు. ఎందుకంటే దావీదు సింహాలను చంపిన వ్యక్తి, దావీదు గొల్యాతును చంపిన వ్యక్తి, దావీదు ఎలుగుబంటును చంపిన వ్యక్తి, మహాపరాక్రమశాలి, పొట్టోడే కానీ చాలా గట్టోడు. అలాంటి వ్యక్తికి చాలా పేరుంది. ఆయన ఇంకొక్కసారి కోపంతో ఉగ్రుడు అయ్యాడంటే మామూలు విషయం కాదు అని ప్రజలు వణికిపోతున్నారు. ఈయన ఒక్కడు కాదంట, 400 మందిని వేసుకొని ఈ నాబాలుని, వారి యొక్క ప్రాంతాన్ని అంతడు కూడా రక్తపాతము చేయడానికి మరి దావీదు బయలుదేరినప్పుడు ఈమె సుబుద్ధితో ఆయనను ఎదుర్కొని, చాలా దీనముతో ఆయన ఎదుర్కొని ఆయనతో మాట్లాడిన విధానమును బట్టి దావీదు అంటున్నాడు, నీవు ఆశీర్వదించబడుదువుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాస్తవానికి దావీదు ఎలా వస్తున్నాడు? ఆ కుటుంబం మీదకి కోపంతో వస్తున్నాడు, కీడు తలపెట్టాలని వస్తున్నాడు. కానీ ఈమె మంచి బుద్ధి కలిగిందా ఏం చేసిందండి? ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుకున్న స్త్రీగా కనిపిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 400 మందితో వస్తున్న వ్యక్తిని ఆపాలంటే ఆ టైంలో ఏ మగాడి వల్ల కూడా కాదండి. ఎందుకంటే దావీదు ఎలాంటోడో తెలుసు కదా. అంత కోపంతో దావీదు వస్తుంటే ఈమె ఆయనని ఎలా ఎదుర్కొంది చెప్పండి? మంచి బుద్ధి. అందుకే బుద్ధిని గురించి దేవుడు పలుచోట్ల మాట్లాడాడు. సొలొమోను సామెతల్లో అంటాడు, నీకున్నదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, ఆస్తిని అంతా ఇచ్చేసి బుద్ధిని సంపాదించుకో అంటాడండి. తిమోతి పత్రికలో కూడా అంటారు చూడండి, కొలస్సీ పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసునందు గుప్తములై ఉన్నాయి. కొలస్సీ పత్రిక 2:3 ఆయన బుద్ధిని ఇచ్చేవాడు. మనం పొందుకోవడం, మనం అడిగితే జ్ఞానము, బుద్ధి ఆయన మనకు ఆస్తిగా ఇస్తాడంట. సొలొమోను ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, కానీ ఏం అడిగాడు? బుద్ధిని అడిగాడు, జ్ఞానం అడిగాడండి. దానితో ఆయన ఆ దేశము కాదు ఇంకా ఏ తరానికి కూడా అటువంటి మరి ధనవంతుడు ఎవరు కూడా లేరు. అటువంటి ధనవంతుడిగా సొలొమోను దేవుడు మార్చేశాడు. గల కారణం ఏంటంటే మంచి బుద్ధి, జ్ఞానము సంపాదించుకున్నాడు. కాబట్టి దాని ద్వారా సమస్తము ఆయన పొందేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నిన్న కూడా మనం చదివాం మత్తయి సువార్త 25లో బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు, చక్కగా సిద్ధపడ్డారు. బుద్ధి లేని వాళ్ళు ఆయిల్ తెచ్చుకోకుండా గర్వంతో మాకేం కాదులే, వస్తే ఏమవుద్దులే అన్నట్టుగా ఏం చేశారు? వీళ్ళు లేట్ చేశారు, దేవుని రాజ్యంలో చేర్చబడలేదు, విడవబడ్డారు. వాళ్ళేమో ఎత్తబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అబిగాయిలు భర్త
మోటువాడి భార్య ఎలా ఉంటుంది? మోటుదానిలాగా తయారైపోద్ది కొన్ని రోజులు. కొంతమందిని చూస్తుంటాం కదండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని బట్టి మారిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు మంచిగా ఉండేదాని కంటే ఏం చేస్తావండి, ఈయన చేసే పనులు బట్టి నాకు విరక్తి వచ్చేసింది, నేను కూడా మారిపోయాను అంటారు కదా. ఎందుకమ్మా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే కొంతమంది చెప్తా ఉంటారు కదా, ఎంత మంచోళ్ళైనప్పటికీ, ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, ఎంత సంస్కారవంతులైనప్పటికీ వారు మోటుతనం ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అప్లై చేసేసుకుంటారు కొన్ని రోజులకి, ఎందుకు భరిస్థితులను బట్టి కదండి. కానీ ఈమె ఆ మోటుతనం కానీ అతని యొక్క దుర్మార్గతనం కానీ ఏమాత్రమో ఆమెలో లేదంటండి. కొంతమంది భర్త ఏ దారిలో వెళ్తే ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. మంచి దారి అయితే వెళ్ళు, తప్పులేదు, భారీగా భర్త దారిలో వెళ్ళమని దేవుడు వాక్యమే చెబుతుంది. అయితే నీ భర్త భక్తిపరుడైతే, నీ భర్త నీతిమంతుడైతే, నీ భర్త దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తి అయితే, నీ భర్త వాక్యానుసారంగా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తితో నువ్వు నడవడం నీకు మంచిది. కానీ ఒకవేళ నీ భర్త దుర్మార్గమైన పనిలో, దేవుడికి అసహ్యమైన పనిలో వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగి నువ్వు ఉండి నీ భర్తను నువ్వు డైరెక్ట్గా అడ్డుకొని కొట్టేసుకోమని కాదు, కానీ నీ బుద్ధి నీ కుటుంబానికి కీడును రాకుండా, నీ బుద్ధి నీ కుటుంబంలో అలజడులు కాకుండా కాపాడుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తుంటాం కదా, జాయింట్ ఫ్యామిలీస్లలో కొంతమంది ఏమంటారు, మేము ఇంత కలిసి ఉండడానికి గల కారణము మా అత్తయ్య అండి, మా అక్క అండి, మేము ఇంత చక్కగా ఇప్పటికీ స్టిల్ అందరం కలవగలుగుతున్నాం ఫెస్టివల్స్కి ఆ టైంలో అంటే పలానా వారు అని స్త్రీలను బట్టే చెప్తారు, పురుషులను బట్టి చాలా తక్కువ ఉంటుంది. కానీ స్త్రీ పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యం ఎంతైనా. అంటే మనం కలుపుకునే వారిగా మంచిగా అతను ఎలా ఉన్నా సరే నీ బుద్ధి నీ జ్ఞానము నువ్వు కట్టుకునే విధానాన్ని బట్టి ఏది కూడా నీ కుటుంబంలో రాకుండా నువ్వు ఆపగలుగుతావు. అటువంటి శక్తిని ప్రభువు ఒక స్త్రీగా నీకు ఇచ్చాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకటి చెప్పండి, ఆమె క్యారెక్టర్ ఏంటి? మంచి సుబుద్ధి కలిగినదై ఉన్నది. 2, ఆమెది ఏంటంట? రూపసి, మంచి రూపసి, అందము. ఇక్కడ ఆమె మంచి అందగత్య అని ఇక్కడ ప్రభు చెప్పట్లేదు, కానీ సౌందర్యం గురించి ప్రభు మాట్లాడడం లేదు ఎక్కడైనాను. ఇప్పుడు పరమగీతంలో చూస్తే ఎక్కువగా సౌందర్యం గురించే ఉంటుంది. అంటే దేవుడు ఎప్పుడు అందం గురించి మాట్లాడినా పై అందం గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఆత్మ సౌందర్యం గురించి ఆయన ఎక్కువగా మాట్లాడి ఉన్నాడు. ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో కొన్ని గురించి చూస్తే రూపసి అని మాట్లాడాడంటే అది బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యాన్ని బట్టి. అంటే ఆమె పైకి సౌందర్యవంతురాలే, అలాగే లోపల కూడా సౌందర్యవంతురాలు. అంటే ఆత్మ కదండి, ఆత్మ సౌందర్యం అంటే ఆత్మీయ సౌందర్యము కలిగిన స్త్రీగా ఈమె కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి హృదయము అంటే ఇప్పుడు ఎంతోమంది పనివారు ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళేవారు కాదు, ఈమె దగ్గరికే వచ్చి ప్రతి బాధ ప్రతి కష్టం ఆ పనివారు చెప్పుకోగలుగుతున్నారు అంటే గల కారణం ఏంటంటే ఈమె హృదయము మంచి హృదయం కలిగినది. అతను మోటువాడైనప్పటికీ, అతడు ఒక దుర్మార్గమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి దారిలో వెళ్లకుండా, ఆయన చెప్పిన మాట అంతా వినకుండా ఈమె ఏం చేస్తుందంట? సర్ది చెప్తుంది ప్రతి విషయంలో. మరి వాళ్ళందరూ కూడా మరి అటు ఇటు కాకుండా ఆమె చక్కగా చక్కపరుస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ మంచి హృదయం గురించి మాట్లాడుతూ 1 తిమోతి పత్రిక 2:9 స్త్రీలు అణకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగిన వారి వలె ఉండాలి, మంచి సత్క్రియలను అలంకరించుకోవాలి అంటాడు. ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు గారు రాసు స్త్రీలు ఎలా ఉండాలి? అణకువ కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి అంటే ఏంటంట? మన మాటలతో ఇతరులకు ఏం కలగాల? స్వస్థత కలగాలి. స్వస్థత అంటే ఆరోగ్యవంతమైన స్వస్థత, నువ్వు మాట్లాడగానే ఏ రోగం అన్న స్వస్థత కలిగిద్దని కాదండి. ఇంటర్నల్గా ఏదైనా బాధపడుతూ ఉంటే నీ మాటలతో అనేకులు ఏమంటారు? తేటపరచబడాలి. ఉపశమనం అంటారు కదా, ఉపశమనం కలగాలి. అమ్మయ్య ఇప్పటివరకు చాలా టెన్షన్గా అనిపించింది, కానీ మీ అక్క వచ్చింది, సహోదరు వచ్చి కొన్ని మాటలు మాట్లాడగానే చాలా నెమ్మదిగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకో తెలియని ఒక ధైర్యం నాకు వచ్చేసింది అన్నట్లుగా కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటారు. అందుకే ఏమంటున్నాడు? స్త్రీగా కుటుంబంలో మనం ఎలా ఉండాలంటే అనుకోగలిగి ఉండాలి. 2 స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలంట. మన మాటల ద్వారా మన కుటుంబంలో నీ భర్తకే కావచ్చు, నీ పిల్లలకే కావచ్చు, నీ పక్కన సహోదరులకే కావచ్చు ఉపశమనం కలగాలి. కానీ కొంతమందిని అంటారు, ఈమె నోట్లో నోరు పెట్టలేము,
కదండి. అంటే అంత భయంకరంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ, ఆమె మాటలు అంత భయంకరంగా ఉంటాయి. కానీ దేవుని బిడ్డలుగా మనము ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలంట. సత్క్రియలు, మంచి సత్క్రియలు కలిగిన వారమే ఆ క్రియలను అలంకరించుకోవాలంట. నువ్వు మంచి బట్టలు అలంకరించుకో, మంచి బంగారము, వీటిని గురించి ప్రభు మాట్లాడటం లేదు, కానీ సత్క్రియలు అనే అలంకరణ నువ్వు అలంకరించుకోవాలి అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈమె ఎలా ఉంది? మంచి సుబుద్ధి కలిగిందిగా ఉంది, రూపసిగా ఉందంటే ఆత్మీయ మంచి ఆత్మ సౌందర్యము కలిగిన వ్యక్తిగా, మంచి హృదయము కలిగిన వ్యక్తిగా, స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తిగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే భర్త భార్య ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు, ఆ పనివారే కావచ్చు, వేరు వేరు వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు అతని చూడండి, ఈయనలాగా ఏమో కూడా బిహేవ్ చేస్తే ఏమంటారు? అసలు వాళ్ళ దగ్గర పని చేయాలంటే మన వల్ల కాదని పారిపోతూ ఉంటారు. ఇప్పుడు నాబాలు దగ్గర అంతమంది పనివారు ఉండగలిగారంటే కారణం ఎవరంటే ఈమె, ఈ అబిగాయిలు బట్టే కొంతమంది అన్నా ఉన్నారు, కొంతమంది అన్నా బ్రతుకుతున్నారు. గల కారణం ఏంటి? ఈమె మంచి హృదయము కలిగిన స్త్రీగా ఉంది కాబట్టి. మన కుటుంబాల్లో మనం ఎలా ఉండాలి? ఈరోజు నీ భర్త ఎలా ఉన్నాడని కాదు, నిన్ను బట్టి నీ కుటుంబము కట్టబడుతుంది. నిన్ను కేవలం నీ భక్తి, నీ బుద్ధి, నీ ఆత్మీయ మంచి హృదయాన్ని బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా జరగాలి అని అంటే నీ హృదయము మంచి హృదయముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె భర్త మంచి కుటుంబంలో పుట్టినవాడే కదండి, ఆత్మీయ కుటుంబంలో పుట్టినవాడే, కాలేబు సంతతి. కానీ అతనిలో ఏమి లేదు, ఆత్మీయ కుటుంబము కానీ అతను ఆత్మీయుడు కాదు. పరిశుద్ధత కలిగిన కుటుంబం కానీ అతనికి పరిశుద్ధత లేదు. నీతిమంతుల కుటుంబం కానీ అతడు నీతిమంతుడు కాదు. గొప్ప కుటుంబంలో జన్మించినంత మాత్రాన గొప్పవాడు అని ఒకప్పుడు అనేవారేమో, కానీ ఇప్పుడు మనిషిని బట్టి తీర్పు తీర్చబడతా ఉంటుందండి కదండి. ఇప్పుడు పలానా వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు మనల్ని సత్కరించడం, మర్యాదగా మాట్లాడడం, మన యొక్క ఆ వ్యక్తిగత మనలో ఉన్న ఆ క్వాలిటీస్ని బట్టి ఎదుటివాడు పక్కన సైడ్కి వెళ్తున్నా సరే మాట్లాడేటట్టు మన బుద్ధి, మన ఆత్మీయత, అది అలా మనం ముందుకెళ్ళాలి. ఎలాంటోడైనా సరే వచ్చి ఒక దండం పెట్టి మాట్లాడుతుంటే అతని బుద్ధి ఎలా ఉంటుందో దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది కదండి. కొంతమందిని చూడండి, సైడ్ అమ్మో వీడా ఎందుకులే, వీడితో ఇప్పుడు మాట్లాడడం, ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఈ తలకాయ నొప్పి అవసరం అని సైడ్కి పారిపోయేటట్టుగా మన వ్యక్తిగత జీవితాలు ఉండకూడదని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నాబాలు జీవితం ఎలా ఉంది? అంత ఘోరంగా ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే. కానీ ఆమె జీవితం కనుక చూస్తే చాలా దీనత్వం కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఆమె భర్త చేస్తున్న పోరాటాలన్నీ కూడా ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది కదండి. మనము కుటుంబంలో కొంతమంది పిల్లల్ని కవర్ చేయాలి, మంచిదే, కానీ ఎల్లవేళలా కొంతమంది తల్లులు కవర్ చేస్తూ ఉంటారు తమ బిడ్డలు చేసిన ప్రతి దాన్ని. కవర్ చేయడం స్త్రీగా నీ బాధ్యత. అలాగే వాడు తప్పు చేసినప్పుడు, చెడు మార్గాలు వెళుతున్నప్పుడు గద్దించాలి. కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా ఉండాలి. చెడు మార్గంలో పిల్లలు కొంతమంది వెళ్ళిపోతున్నా సరే తల్లికి ఇంక వాడు ఏది చేస్తే అది ఈమెకి మంచిగానే అనిపిస్తుంది. వాడు ఎదుటోళ్ళు తిట్టొస్తున్నా, కొట్టొస్తున్నా, భయంకరమైన మాటలను వస్తున్నా, ఇష్టానుసారంగా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా అదొక మురిపం కొంతమందికి కదండి. కానీ ఈమెను గురించి కనుక మనము చూస్తే ఆమె భర్త చేసిన వాటిని ఏం చేస్తుందంట? కవర్ చేస్తూ ఉంది. అది కొన్నిసార్లు కరెక్టే, కానీ కొన్నిసార్లు ఎంత మాత్రమో కరెక్ట్ కాదు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే మనం చెప్పుకున్నాం కదా, ఆమె చాలా ఏమంటారు మోటుతనం కలిగిన భర్త అనేసి. సరైన వాడు కానప్పటికీ ప్రభు అంటున్నాడు, ఎలాంటి భర్త మన జీవితంలో ఉన్నప్పటికీ మనం మోకాళ్ళేసి ప్రార్థించిన రోజంట తిరిగి ఆ భర్తను మనం సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారండి, కోర్టులని అటు అని ఇటు అని పుట్టింటి వారు కొంచెం హెల్ప్ ఉంటే చాలు ఇంకా మొత్తం రోడ్డుకేసేస్తూ ఉంటారు.
కుటుంబాలను రోడ్డుకేసేస్తూ ఉంటారు. కానీ ఒక స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీ, ఒక ఆత్మీయ సౌందర్యం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తనను తన కుటుంబాన్ని ఎంత లోపలే 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 నలిగిపోతూ ఉంటుంది, కానీ బయటికి తీసుకురాదండి. అలా ఎవరైతే లోపల నలిగిపోతూ ఉన్నారో వారిని దేవుడు ఎంత మాత్రమే విడవడు. చాలామంది అనుకుంటారు దేవుడు నమ్మినా నమ్మకపోయినప్పటికీ లోపల నలిగిపోతున్న పరిస్థితి నీకుంటే ఖచ్చితంగా బహిరంగంగా నువ్వు ఒక మంచి సాక్ష్యం చెప్పేవాడిగా, బహిరంగంగా మీరిద్దరు కలిసి సంతోషంగా గడిపేలాగా దేవుడు కార్యము చేస్తాడు. నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా, నీ దీనత్వం ద్వారా, నీ మంచి హృదయం కలిగిన నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడు ఎలాంటి వాడైనా సరే మన దేవుడు కట్టిన హృదయాలు కూడా ఆయన మార్చే దేవుడుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి ఎందుకు దావీదు అతన్ని చంపాలనుకుంటున్నాడు, ఎందుకు దావీదు అతను తరమాలనుకుంటున్నాడు కనుక మనం చూస్తే దావీదు పరిస్థితి ఎలా ఉందో ఒకప్పుడు రాజుగా ఉన్నాడు. తర్వాత ఏమైంది దావీదు పరిస్థితి? అరణ్యాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులు వాళ్ళ కొడుకుని బట్టి ఉన్న పరిస్థితులను బట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. అరణ్యానికి వెళ్ళిపోయిన సమయంలో ఏం జరిగిందంటే అతనితో పాటు అతని బృందము కూడా, అంటే టీం ఉంటారు కదా, వాళ్ళు కూడా అయ్యా మీరు వెళ్ళిపోతే మేము ఇక్కడ ఏం చేయగలుగుతామని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు. కొంతమంది అంటే ఒకరిద్దరు కాదు, 10 మంది కాదు, 400 మందిని ఆయన వెనక వెళ్ళిపోయారంట. నువ్వు లేకుండా మేము ఇక్కడ ఏం చేయాలయ్యా, మేము నీతో వస్తామని. అయితే ఈ 400 మంది బృందము అడవిలో ఉన్నారు. అడవిలో ఉన్నప్పుడు దావీదుకి బర్రెలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి, మనకి తెలిసిందేగా. సో అక్కడ అంతా కూడా ఈ టీము, ఈ 400 మంది ఇవన్నీ కూడా మేపుతూ ఉన్నారు. ఆయన కేవలం సింహాసనం మాత్రమే అక్కడ వదిలొచ్చాడు తప్పితే అవన్నీ కూడా ఈ అరణ్యంలో మేపబడుతూ ఉన్నాయి. ఆ వర్క్ అంతా కూడా జరుగుతుంది, ఈ పనివారంతా కూడా చేస్తున్న టైంలో నాబాలు గొర్రెల్ని బర్రెల్ని తీసుకొని అరణ్యానికి వచ్చేవాడు. ఇప్పటికి మనం ఊరిలో చూస్తాం కదండి, అడవికి తీసుకెళ్ళి వాటిని మేపుకొని సాయంత్రానికి తిరిగి కాపర్లు వస్తూ ఉంటారు. అలాగే నాబాలు కూడా వెళ్ళాడు. నాబాలు 2 పనివారిని తీసుకొని తనకున్న ఆ గొర్రెలను వాటన్నిటిని తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళ టీం చాలా ఎక్కువ కదా, దావీదు టీం 400 మంది కాబట్టి ఈ నాబాలు ఫస్ట్ ఎలా ఉండేవాడంటే వీళ్ళందరిని చూసి కొంచెము భయంగా అయ్యా అంటూ ఉండేసరికి పాపం దావీదుకి జాలేసేసి చాలా అమాయకుల్లాగా ఉన్నాడే, చాలా మంచోళ్ళలాగా ఉన్నాడే ఈ పిల్లోడికి అనేసి టీంతో చెప్తాడు. ఏమని, అరే బాబు ఏదొచ్చినా సరే అడవిలో ఆటోమేటిక్గా సింహాలు ఎలుగుబళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి సింహం వచ్చిన సర్పం వచ్చిన ఏది కూడా మరి ఈ యొక్క వీటికి ఈ గొర్రెలకి ఏది కూడా తాకకుండా మన గొర్రెలతో పాటు ఈ గొర్రెను కూడా కాపాడండి, ఇతనివి కూడా మీరు రక్షించండి, వాడివి కదా అని వదిలేయొద్దు అని దావీదు వారి టీంకి చెప్తాడు. ఎప్పుడైతే ఆ టీంకి ఆ మాట చెప్తాడో అప్పటి నుంచి కూడా నాబాలు యొక్క ఆ సంపద, ఈ గొర్రెలు ఇవన్నీ సంపద పెరగడం ప్రారంభించింది. ఎందుకంటే రోజు ఏదో ఒకటి వచ్చి తినేసి వెళ్ళిపోయేది, ఒక్కొక్కటి ఒక దగ్గర సర్పం కాటేయడమో, ఎలుగుబండి తినడమో, పులి వచ్చి తినడమో, ఏదేదో వచ్చి తినేసి వెళ్ళిపోవడమో, అతను అభివృద్ధి అయ్యే కొద్దీ కొన్ని తినేవి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దావీదు యొక్క టీము కాపాడడం స్టార్ట్ చేసిందో అంతకంతకు వర్ధిల్లడం ఆరంభించాడు నాబాలు. ఆ సంవత్సరంలోనే ఒక బలమైన విస్తారమైన సంపద పెరిగిపోయింది ఆయనకి. అప్పట్లో సంపద ఆస్తి అంటే ఏంటి, ఇవే గొర్రెలు బళ్ళు ఎలుగుబంట్లు ఇవన్నీ ఎక్కువ ఎవరికి ఉంటే వాడే గొప్పోడు అన్నట్టు కదండి. సో అట్లాగా నాబాలు సంత కూడా చాలా పెరిగిపోయేసరికి ఇంకా వీడికి పెరగటంతో అన్నీ కూడా పెరిగిపోయినాయి. కొంతమంది కదండి కొంచెం డబ్బు రాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అంటుంటారు కదా, చాలా సాక్ష్యాలు వింటుంటాం. వీడికి కూడా కళ్ళు ఏమైపోయినాయి, నెత్తికెక్కి ఇంకా పొగరుగా వెళ్ళడము రావడము స్టార్ట్ చేసేసాడు. అయితే ఒకరోజు పాపం వీళ్ళు అడవిలో ఉంటున్నారు కదా, వీళ్ళకి తినడానికి అన్నీ సరిగ్గా ఏం ఉండేది కాదు. ఈయన నాబాలు ఒకరోజు ఒక పండగ చేస్తాడు ఇంటి దగ్గర. ఎంత పెరిగిపోయింది అక్కడ. ఎలా ఉంటుందంటే పశువులకి గొర్రెలకి బొచ్చు ఉంటుంది కదా, అది కత్తిరించే రోజు కాపర్లందరికీ మంచి విందు చేయడము, కొన్ని అర్పించేసి చక్కగా విందు ఏర్పాటు చేసేసి హ్యాపీగా ఒక పండగలాగా చేసుకుంటారు ఇంట్లో. అంటే ఆ గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించే రోజు దావీదు ఏం చేస్తాడంటే వాళ్ళ టీంలో కొంతమందిని పంపిస్తాడు నాబాల్ దగ్గరికి. సరే మనం ఇంతగా హెల్ప్ చేసినందుకే కదా వీడు ఇంత మంచి అభివృద్ధి అయ్యాడు, పండగ చేసుకుంటూ హ్యాపీగా ఉండే స్థాయికి వచ్చాడు. వెళ్ళి మనము ఇంత అడవిలో పడున్నాం కదా, మనకు కూడా ఏమన్నా ఫుడ్
పంపిస్తాడేమో అడుగు, మనం చెప్తే ఖచ్చితంగా పంపిస్తాడు, ఎందుకంటే మనం ఇంత చేసాం కదా ఏమనుకుంటున్నాడు దావీదు అప్పట్లో ఫస్ట్లో చూశాడు దావీదు, తర్వాత అంతా టీమే చూసుకుంటుంది. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఒంగొంగి దండాలు పెడుతున్నాడు కాబట్టి అదే ఊహించేసుకుంటున్నాడు దావీదు. వీడికి పొగరు పెరిగిపోయిందని ఆయన చూడలా. సరే పంపించాడు వాళ్ళలో ఒక 10 మందిని, తీసుకొని రండ్రా కొంచెం ఫుడ్, మన వాళ్ళు పాపం చాలా రోజుల నుంచి అడవిలు అవి ఇవి తింటున్నారు, వీడు ఎట్లాగో పండగ చేస్తున్నాడు కదా కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకురండి అని పంపిస్తే, ఇప్పుడు చూడండి మనోడు ఏమంటున్నాడు, ఈ నాబాలు దావీదు ఎవరు ఏమాట చూడండి. వాళ్ళు వెళ్ళగానే పాపం ఏమంటారంటే 6వ వచనం అనుకుంటా, ఒకసారి 6వ వచనం, 6వ వచనం చదవండి ఒకసారి, 25వ అధ్యాయంలో 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి. చాలు సిస్టర్ ఒక్క నిమిషము. ఏమంటున్నారు, అడు ఎలా ఉండాడు, ఫస్ట్ మామూలుగా ఉన్న వ్యక్తి భాగ్యవంతుడు అయిపోయాడు. భాగ్యవంతుడు ఈ టీమును పంపించారు కదా, వీళ్ళు ఏమంటున్నారు వచ్చి, అయ్యా నీకు నీ ఇంటికి క్షేమమవును గాక, క్షేమాన్ని కోరుకుంటున్నాడు దావీదు. ఆ మాట చెప్పండి రా అని. సరే మీకు ఏమైనా సహాయము చేయవయ్యా, ఏమంటున్నారు చూడండి కింద ఆ మాట చదవండి సిస్టర్. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించి వారున్నారను సంగతి నాకు వినబడెను. ఆ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియచేసి కూర్చుండగా. చాలు సిస్టర్, తర్వాత చదువు. ఇది ఇక్కడ పనివారు వచ్చి చెప్తా ఉన్నారు, ఎందుకంటే నాబాలు కొంత పెరిగిన తర్వాత, ఇందాక చెప్పుకున్నాం కదా మనోడికి నెత్తికెక్కా అని, ఇంకా ఇప్పుడు టీమును వీడు కూడా ఒక టీం చేసుకున్నాడు, కాపర్లు చేసేసుకున్నాడు. మీరు వెళ్ళండ్రా మీరు. ఒకప్పుడు ఈయనే వచ్చి అడవికి వచ్చి మేపుకొని వెళ్ళేవాడు, ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి అతని ఇంటి దగ్గర వేరే పనులు చూస్తూ మిగతా టీంని పంపిస్తున్నాడు. సరే పర్లేదు అనేసి వీళ్ళు మరి చక్కగా కాపాడుతుంటే, నువ్వు కొన్ని రోజులు రాలేదు కాబట్టి తెలియదు మ్యాటర్ నాబాలుకి. అయితే మీ వాళ్ళు అక్కడ గొర్రెలు కాస్తున్నంత సేపు మా వల్ల వారికి ఏ కీడు జరగలేదు, కావాలంటే మీ యొక్క పనివారిని కూడా అడగండి అని నాబాలుకి చెప్తున్నారు వీళ్ళు. ఈ దావీదు కొరకు వచ్చిన వాళ్ళు, దావీదు వాళ్ళంతా కూడా వచ్చి చెప్తా ఉంటే, చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, ఈ మాటలన్నీ తెలియజేసి, మీ శుభదినమున వచ్చాం కదా మేము. ఏ రోజు వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ పండగ చేసుకుంటున్నారు కదా, ఆ రోజు వచ్చాం కాబట్టి ఈ మాటలన్నీ అతనికి చెప్పి కూర్చున్నారు. అంటే డైరెక్ట్గా మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగల, శుభదినం వచ్చాం కాబట్టి దావీదుకు మీరేమన్నా దయచేయండి, నీ కుమారుడైన దావీదుని కిమ్ము, నీకు ఇష్టం వచ్చినట్టు ఏదైనా సంథింగ్ అంటే ఇవ్వండి అన్నట్టుగా చెప్పి కూర్చుంటే, ఈ నాబాలు ఏమంటున్నాడో చూడండి 10వ వచనంలో. నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడెవరు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నేను కష్టపడి ఇదంతా చేసుకుంటే నేను సంపాదించుకున్నాను, ఇప్పుడు ఈ అన్నపానాలన్నీ నా గొర్రెలు బొచ్చు కత్తిరించే వారికి ఇస్తాను, కానీ ఎవరో తెలియని వాడికి నేను అట్లా ఇస్తాను. ఏమంటున్నాడు, దావీదెవరు, దావీదు అంటే పలానా యెషయి కుమారుడయ్యా అంటే ఆడెవడు, ఇవన్నీ మాటలు మాట్లాడేస్తా ఉన్నాను. ఆయనెవరు ఈయనెవరు, బొత్తిగా ఎరగని వాడికి నేను ఎందుకు ఇస్తాను ఆ ఫుడ్డు, నా మాంసం అంతా నేను ఎందుకు పంపిస్తా అన్నట్టుగా అక్కడ పొగరుగా మాట్లాడుతూ ఉంటే, ఆ దాసులు విన్నట్టుగా తీసుకెళ్ళి 12వ వచనంలో త్రోవ పట్టుకొని పోయి, ఆ 12వ వచనం 13వ వచనంలో మీరు చూస్తే టైం లేదు కాబట్టి నేను చదివించట్లేదు, మీరు తర్వాత చదువుకోండి.
యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళి దావీదుకి చెప్పేశారు. ఏమని? ఏడు మామూలుడు కాదా, ఎట్లా అనేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడాడు, తిట్టాడు అని. సరే, ఇవన్నీ ఇంక అనగానే మనోడికి అసలే కోపిష్టి కదా, పరాక్రమశాలి, ఇంకా లేచాడు. ఇంకా లేచి రే పదండ్రా ఈడు అంతు చూద్దాం అనేసి 10 మందిని కాదు 20 మందిని కాదు, ఏం చేశాడు, 400 మందిని వేసుకొని బయలుదేరిపోయాడు. 400 మందిని వేసుకొని బయలుదేరిపోగానే ఇంకా ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ప్రాంతంలో ఇలా దావీదు వస్తున్నాడంటే ఎవరో ఒకరు అంటించేవాళ్ళు ఉంటారు కదా. తెలిసిపోయింది. ఇంకా పని వాళ్ళందరూ కూడా ఇంకా టెన్షన్ పడిపోతున్నారు. నాబాలుకి తెలియదు మ్యాటర్, దావీదు ఇలా టీంని వేసుకొని మొత్తాన్ని వస్తున్నాడని నాబాలుకి తెలీదు. వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు, చాలా భయపడిపోతూ ఉన్నారు. ఇప్పుడు అతని గర్వాన్ని బట్టి పనివారు వచ్చి నాబాలు ఇలా అంటున్నాడయ్యా అని చెప్పినప్పుడు మంచి హృదయం కలిగిన దావీదే, కానీ కోపం వచ్చేసిందండి కదండి. దేవుడు ఇప్పుడు నాణ్యానికి 2 వైపులా, ఒకటి బొమ్మ బొరుసు ఎట్లా ఉంటుందో, దేవుడు కూడా మన ప్రేమ కలిగిన దేవుడే, కానీ ఆయన మాట విననప్పుడు, చెడు త్రోవలో నడుస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఉగ్రతను కూడా తన ప్రజల మీదకి పంపిస్తాడు. ఎల్లప్పుడూ ఆయన ప్రేమమయుడిగా ఉండడు, ఉగ్రతను కూడా మనకు చూపిస్తాడు. మనం తిక్క వేషాలు వేస్తే, మన భాషలో చెప్పాలంటే కదండి, పిల్లలు అంటాం కదా, రే తిక్క వేషాలు వేస్తే నా కోపాన్ని చూస్తావు రోయ్ అంటామా లేదా? సో దేవుడు కూడా అంతే. మనము ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో, మనము వ్యతిరేకమైన మార్గాలు వెళ్తున్నప్పుడు ఆయన కోపానికి కూడా బలి చేసేస్తాడు మన ఆగడాలను బట్టి. ఇప్పుడు దావీదు ఇంత మేలు చేస్తే వీడు ఇంత మాటలు మాట్లాడతాడా, ఎలాగైనా బుద్ధి చెప్దాం పదరా అని చెప్పేసరికి అందరూ బయలుదేరారు. ఇప్పుడు దావీదుని ఆపేవారు ఎవ్వరూ లేరు, ఎందుకంటే మహా పరాక్రమంశాలి బయలుదేరిపోయాడు రక్తపాతం చేయాలని. ఇప్పుడు వచ్చిందండి, ఇంకా ఎవరు వచ్చారు, అబిగయలు. వీళ్ళు వెళ్ళి పనివారు వెళ్ళి చెప్తా ఉన్నారు. చూడండి 14వ వచనము. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుతున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు రాత్రింబగలు మా చుట్టూ వారు ప్రాకారముగా ఉండిరి. చూడండి, ఇంకా ఆడు పొగరబట్టున్నాడు కాబట్టి పనివారు కూడా అర్థమైపోయింది, వీడు కఠినాత్ముడు, వీడు అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆయన భార్యకైన అబిగయలుతో చెప్తా ఉన్నారు పనివారు. ఏమని? అమ్మా, దావీదు గారు మరి తన దూతల్ని పంపిస్తే మరి యజమానుడు ఇట్లా అన్నాడమ్మా, కఠినంగా మాట్లాడాడమ్మా, ఇష్టానుసారంగా మాట్లాడారమ్మా, కానీ వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా, మేము ఉన్నంతసేపు మాకు ఏ అపాయము కానీ ఏది రాలేదమ్మా, రాత్రి బంగలు వాళ్ళు మమ్మల్ని దూతల్లాగా మమ్మల్ని కాపుగాశారని అన్నీ కూడా పనివారు ఆమె అబిగయలుకి మరి చెబుతా ఉన్నప్పుడు అబిగయలు మొత్తము కూడా వింటా ఉంది, వాళ్ళ చెప్పినదా అవన్నీ కూడా మాటలు వింటా ఉంది. వారంతా కూడా చెప్తా ఉన్నారు, ఇలా జరిగిందమ్మా, అలా జరిగిందమ్మా అన్నీ బ్రీఫ్గా చెప్తా ఉంటే, కొన్నిసార్లు చూడండి ఆయన 400 మందిని వేసుకొస్తున్నంటే మామూలు విషయం కాదు. మన కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు శ్రమలు, రోగాలు ఇంటికి వస్తున్నాయంటే, శక్తులు తరుముతున్నాయంటే కొంతమంది ఏమంటారు, దేవుడు మాకేం చేశాడండి మేము ఇంతగా ఉంటే. కానీ అన్ని వేళలా మనము మన యొక్క పాపము, మన యొక్క అవిధేయతను బట్టి కూడా ఒక్కొక్కసారి మన మీద కీడు వస్తుంది. అర్థమవుతుందండి? దేవుడు కాపాడుతాడు, దేవుడు కృప చూపుతాడు, దేవుడు శక్తినిస్తాడు, దేవుడు బలమునిస్తాడు. కానీ మనం అవిధేయతగా ఉంటే, మనం ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉంటే, మనం గర్వంతో తల మీద గర్వాన్ని పెట్టుకున్న వారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు కదండి? ఒక్కొక్కసారి మన బుద్ధి మనకి ఏం తీసుకొస్తుంది, శాపాన్ని తీసుకొస్తుంది అన్నట్లుగా ఇర్మియాలో కూడా అంటాడు, మీ పాపములే మీ శ్రమకు కారణం అంటాడు ఇర్మియా భక్తుడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయలేదు, మౌనంగా పక్కనున్నాడు అంతే. ఎందుకు? నువ్వు చేసిన క్రియలు అలాగున్నాయి, నువ్వు మాట్లాడిన మాటలు అట్లాగున్నాయి, ఇష్టానుసారంగా మాట్లాడమని ఆయన చెప్పలేదే. ఏమన్నాడు? ఒక చంప కొడితే ఇంకొక చంప చూపిమన్నా, దాన్ని కూడా కొట్టించుకోండిరా అన్నాడు. కానీ నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడమని ఆయన చెప్పలేదు, దూకమని ఆయన చెప్పలేదు, కొట్లాడమని ఆయన చెప్పలేదు. ఇవన్నీ చేసి దేవుడు నాకు ఏం చేయలేదండి, ఈ గొడవలో నాకు సహాయం చేయలేదండి. నువ్వు గొడవ పెట్టుకుంటా ఉంటే ఆయన ఒక దూతల టీము దించుతాడండి? సమాధానంగా ఉండమన్నాడు.
మీరు నెమ్మదిగా ఉండండి, మీరు యుద్ధం కాదు నేను యుద్ధం చేస్తాను మీ పక్షంలో, మీరు మౌనంగా ఉంటే మీరు చేయాల్సిన అవసరం లేదన్నాడు. అందుకే ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాబాలు యొక్క క్యారెక్టర్ ఎందుకై ఈరోజు మన ముందు పెడుతున్నాడంటే తన విశ్వాస జీవితంలో దేవుడు, ఇప్పుడు దావీదు దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు, మరి అంత కృతజ్ఞత అంత కృప చూపితే ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా ఉన్నాడు? హల్లెలూయా. పనివారు వచ్చి అబిగైలు చెప్పి, ఏంటమ్మా ఈ పరిస్థితి, మోటువాడు అనుకున్నాము, దుర్మార్గుడు అనుకున్నాము, కానీ ఇంత కీడు తీసుకొస్తాడు అనుకోలేదు, ఇక మా పని అయిపోయింది, మా పిల్లల పని అయిపోయింది. ఇప్పుడు ఆయన వల్ల దావీదు ఏమనుకుంటున్నాడు, మయోను ప్రాంతం అంతా కూడా రక్తపాతం చేయాలనుకుంటున్నాడు, మయోను ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపాలనుకుంటున్నాడు. కాబట్టి నీ భర్త అంటే యజమానుడు, నీ భర్త అని డైరెక్ట్గా అనలేడుగా, పాపం ఓనర్ కదా, ఇతను ఈ వ్యక్తి చేసిన దాన్ని బట్టి మేమందరము బలవబోతున్నాం. ఏంటమ్మా పరిస్థితి, మా కుటుంబాలు అంతా కూడా నాశనం కాబోతున్నాయి, అదిగో దావీదు వచ్చేస్తున్నాడు అన్నట్టుగా భయంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే, అయ్యో నా భర్త ఇంత పని చేశాడా, నాకెంత మాత్రము తెలీదే అని ఆలోచిస్తుందంట. ఆలోచించి ధైర్యముతో ఒక నిర్ణయం తీసుకుందండి. ధైర్యంతో ఒక నిర్ణయం తీసుకొని బయలుదేరుతూ ఉందంట. స్త్రీలు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మూడవది ఒకటేమన్నాడు, సుబుద్ధి కలిగి ఉండమన్నాడు. 2 ఆత్మీయ సౌందర్యం, మంచి హృదయం కలిగి ఉండమంటున్నాడు. మూడోది ఏంటంట, ధైర్యము కలిగిన వారుగా ఉండాలి, పిరికి వారుగా ఉండకూడదు. అందుకే తిమోతి పత్రికలు ఏమంటాడండి, మీకు నేను ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాను కానీ మీకు నేను పిరికి ఆత్మని ఇవ్వలేదు. స్త్రీలారా ధైర్యంగా ఉండండి, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుందో చూడండి, ధైర్యముగా ఆయన ఎదుర్కోవడానికి మగవాళ్ళకే ధైర్యం లేదు, కానీ ఈమె ధైర్యంగా ఆ 25వ అధ్యాయం 18వ వచనంలో త్వరగా ఏం సిద్ధపరుస్తుందో చూడండి. 18వ వచనంలో, అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక, నాబాలుతో ఏం చెప్పలేదంట, త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివానికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను. చాలు సిస్టర్, మిగతా తర్వాత చదురు. చూడండి ఏం చేస్తా ఉంది, కొంచెం ఫుడ్ పంపించరా అని దావీదు తన టీం 10 మందిని పంపించాడు. మీరు సంతోషంగా ఉన్నారు కదా, మీ పండగ సమయంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసుకోండి, మేము ఇంత హెల్ప్ చేస్తాం కదా అని పంపిస్తే ఇడేమన్నాడు, ఎవరో తెలియని వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను పొండి అని తిట్టాడు. ఇప్పుడు ఈమె చాలా ధైర్యము కలిగినదై, తెలివి కలిగినదై ఏం చేస్తూ ఉంది, అన్నీ ఫాస్ట్గా అసలు నాబాలికి ఏం చెప్పకుండా వారి పండగ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఒక టీంని పక్కకు తీసుకొచ్చింది, త్వరగా 200 రొట్టెలంట, ద్రాక్ష తిత్తులంట, మాంసం అంట, అన్నీ ఫాస్ట్గా రెడీ చేయించేసేసి మొత్తాన్ని అంటే గాడిదల మీద వేయించి పనివారికి ఇచ్చి పంపిస్తూ ఉంది. హల్లెలూయా. పనివారికి ఇచ్చి పంపించి ఊరకలేదండి, అక్కడే మీరు వెళ్ళి ఇవ్వండి, ఈ ఫుడ్ కోసమే కదా దావీదు మరి ఇంతగా చేస్తున్నాడు, ఇది ఇచ్చేయండి అనలేదు. వెనక ఈమె కూడా వెళ్ళి ఏం చేస్తుంది, దావీదుని కలుసుకుంటుందంట, దావీదుతో అక్కడ మాట్లాడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదుకి సాదృశ్యంగా దేవుడు ఉన్నాడు, అబిగైలుకి సాదృశ్యంగా మనమున్నాం. హల్లెలూయా. అయితే ఎందుకు వీళ్ళిద్దరి గురించి ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడంటే, మనము కూడా అబిగైలు వలె కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. నాబాలు ఏమంటున్నాడు, భార్యతో ఏమంటున్నాడు, పనివాడు నాబాలు భార్యతో ఏమంటున్నాడు, 14 నుండి 16 వచనాలు ఇందాక మనం చదివినట్లు, ఎంత మేలు చేశాడయ్యా, ఎంత కృప చూపించాడు మా పక్షాన, పగలు రాత్రి మాకు కాపలగా ఉన్నాడు, మా డ్యూటీ వాళ్ళు చేశారమ్మా, మేము చేయాల్సిన డ్యూటీ ఎవరు చేశారు, వారు చేశారు, మేము మర్చిపోలేము అమ్మగారు ఆ మేలుని అని ఆమెకు తెలియదు. కాబట్టి ఆమెకు అంతా కూడా ఏం చేస్తున్నారండి, వివరించి చెప్తుంటే నాబాలుకి ఏమింత కూడా కృతజ్ఞత లేదండి.
దేవుడు ఈరోజు మనల్ని ఎల్లవేళలా కాపాడకపోతే మనం ఈరోజు ఉంటామండి సజీవంగా? ఒక రోజు కూడా ఉండం. ఎందుకంటే మనము కంటికి కనబడిన శక్తులతో ప్రతిరోజు మన మీద యుద్ధము జరుగుతూనే ఉంది. అది రోగాల రూపంలో, శక్తుల రూపంలో. ఈరోజు మనము మన బిడ్డలు సజీవముగా బ్రతికి ఇలా దేవుని సన్నిధిలో ఉండగలిగామంటే దేవుడిచ్చిన కృప, దేవుడు చూపించిన ప్రేమ. కాబట్టి ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. దానికి కృతజ్ఞతలుగా మనము చూపేవారిగా మనం దేవుడి సన్నిధిలో బ్రతకాలి. కొంతమంది ఏదైనా చేస్తేనే, ఏదైనా మంచిగా జాబ్ వస్తే అది కాదండి. నువ్వు బ్రతుకుతున్నందుకు దేవుడు కృతజ్ఞతలు చెబుతూ బ్రతకాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్న వారిని ఆయన ఇంకా బహుగా ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన మాట సృష్టి ఉంటుందండి. సూర్యుడికి మాట చెప్తే ప్రతిరోజు ఉదయాన్ని ఇస్తున్నాడు. చంద్రుడికి మాట చెప్తున్నాడు. అన్నిటితో మాట్లాడుతున్నాడు ఆయన. సృష్టితో మాట్లాడే దేవుడు మన దేవుడు. ఆయన ఆజ్ఞాపించే దేవుడు. అలాంటి దేవుడికి ఈరోజు దేవుడు అంటే లెక్కలేదు. కొంతమందికి ఆయన సన్నిధికి రావాలన్న ఆసక్తి ఉండదు, భయం ఉండదు. హల్లెలూయా. అబిగయీలో చూడండి ఎంత చురుకుదనము కనిపిస్తుందో, ఎంత ఫాస్ట్గా రెడీ చేయించిందండి. కొంతమంది చూడండి వంట చేయమంటే పొద్దున స్టార్ట్ చేసి రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. చురుకుదనం ఉండదు, ఫాస్ట్నెస్ ఉండదు. పని ఎట్లా ఉండాలంట, స్త్రీలు తొందరగా అయిపోవాలి, నీట్గా అవ్వాలి. అట్లాంటి ఒక చురుకుదనము కలిగిన స్త్రీలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఫాస్ట్గా రెడీ చేస్తుంటే వాళ్ళు దారిలో ఎదుర్కొందండి ఆమె కదండి. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. మహా అంటే 10, 30, 40, 50 కిలోమీటర్లు అనుకోండి. అక్కడ నుంచి నడిచి వచ్చే లోపే, నడిచి కాదు అసలు మధ్యలోనే ఎదుర్కొందంటే. ఇన్ని రెడీ చేయించి 200 రొట్టెలు, మాంసము, వాళ్ళంతా 400 మంది తినే ఫుడ్ అంటే మినిమం ఎంతసేపు పడుతుంది చెప్పండి మనకి? 4-5 గంటలు పడుతుంది. అది కూడా అన్నీ రెడీగా ఉంటేనే కదండి. కానీ వీళ్ళు అసలు అన్ఎక్స్పెక్టెడ్ కదా ఇంతమందికి భోజనాలు అంటే. ఈ అన్ఎక్స్పెక్టెడ్ అయినప్పటికీ అంత చురుకుదనముతో అరేంజ్ చేసేసి ఆయనమే ఎదుర్కొంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది అబిగయీలో ఏం కనిపిస్తుందంటే చురుకుదనం కల్పిస్తుంది. 3వది ఏంటి? ధైర్యంగా కనిపిస్తుంది. 4వది ఇంత ఫాస్ట్గా రెడీ చేసిన విధానం కనుక మనం చూస్తే చురుకుదనంగా ఉంది. ప్రతి పనిలో చురుకుగా పార్టిసిపేట్ చేస్తుంది. హల్లెలూయా. సోమరిగా లేదు. పోనీలే వాళ్ళు కొట్టుకొని చేస్తారు నాకేంట్లే అని మౌనంగా కూర్చోలేదు. పనివారితో పని చేస్తూ, ఆమె చేస్తూ ఎంత తాపత్రయపడుతుంది, ఎంత చురుకుగా ఉంది. కుటుంబంలో స్త్రీ పాత్ర దీపముగా నిన్ను పోల్చాడంటే నువ్వు ఎంత చురుగ్గా నీ కుటుంబాన్ని కట్టుకోవాలనేది ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చురుగ్గా ప్రతి పనిలో నువ్వు ఉండాలనేది ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పనిలో చురుకుగా ఆలోచించాలా. కొంతమంది చూడండి వాస్తవానికి రావాలని లేదు వీళ్ళ ఇంటికి. నాకు కొంతమంది సాక్ష్యం చెప్తారు. కానీ అమ్మాయి వాడేమో కానీ ఈ అమ్మాయిని బట్టే మేము ఇక్కడికి వచ్చాం అంటారా లేదా? కొంతమందిని బట్టి ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళినా బాగా మాట్లాడుతుంది, ఎక్కడ కనిపించినా చాలా మర్యాదగా మాట్లాడేది. కాబట్టి వాడు మొహం కాదు, ఈ అమ్మాయి మొహం చూసి ఇక్కడికి వచ్చాము. ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఒక స్త్రీని బట్టి మంచి సాక్ష్యము రివీల్ అవుతూ ఉంటుంది. ఈ అమ్మాయిని బట్టి వచ్చాం, ఈ సహోదరుని బట్టి మేము ఇక్కడికి వచ్చామని. అట్లాంటి ఒక మంచి సాక్ష్యము క్రైస్తవురాలుగా నీకు ఉండాలి. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం కలవాలి. నిన్ను బట్టి నీ భర్తలు, లేకపోతే నీ భర్త, నీకున్న ఆ సమస్తము కూడా కాపాడబడాలి, ఆశీర్వదించబడాలి. అటువంటి చురుకుతనంగా కొంతమంది చూడండి స్త్రీలు భర్తలు మూవ్ అవుతూ ఉంటే వీళ్ళు మూగారు, పలకరించుకోరు, ముందుకు రారు. ఏదో అసలు వీళ్ళదంతా కూడా వాళ్ళు తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. డబ్బు కాదండి, మాట, ఆ నవ్వుతూ పలకరించే విధానం. నువ్వేదో వాళ్ళకి 1,00,000 రూపాయలు ఒక చెక్కు రాసియాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన వాళ్ళతోటి సంతోషంగా 4 మాటలు మాట్లాడు, ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వు. ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు వాళ్ళు. 10 రోజులు కాదు, ఎప్పటికీ చెప్పుకుంటాను. నువ్వు ఎక్కడ కానీ వచ్చిన పలానా రోజు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా మాట్లాడింది, 10 నిమిషాలు నీళ్ళు ఇచ్చింది, ఎంత మంచి మనసో, ఎంత మంచి బిడ్డో కదండి. అలాంటి ఒక సాక్ష్యము క్రైస్తవురాలుగా మనము పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చురుకుదనము చాలా ఇంపార్టెంట్. గంటలు కాదు, చాలా ఫాస్ట్గా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొంతమందిని చూస్తుంటాం సంఘంలో ఎంత ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది అంత నిదానంగా ఉంటారు. ఎప్పుడు చెప్తా ఉంటాను బిడ్డలకి నేను, ఫాస్ట్గా ఉండాలి, ఫాస్ట్గా పని అయిపోవాలి, షార్ప్గా అన్ని. కొంతమందికి 10 సార్లు చెప్పిన మైండ్కి ఎక్కదు. కొంతమంది చూడండి ఎక్కడ వేరే వాళ్ళు చెప్తుంది వీళ్ళు విని పట్టేస్తూ ఉంటారు. అటువంటి చురుకుదనము మనము పొందుకోవాలా.
ప్రత్యేకంగా నీ గంట వచ్చి ఇది చేయి అది చేయి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పారంటే అది గుర్తుండిపోవాలి నీ మైండ్లో. అటువంటి చురుకుదనం, అటువంటి జ్ఞానాన్ని ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. జ్ఞాన సంపదలకు ఆధారం నేనంటున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 5వదిగా ఆమె ఏం చేస్తుంది? దావీదుని వెతుక్కుంటూ వెళుతుంది కదండి. పని వాళ్ళకి ఇచ్చి పంపలా ఏం చేస్తుంది? వెతుకుతుంది. దేవుని వెతికేవారిగా మనం ఉండాలండి. వెతికితే మీరు కనుక్కుంటారు. వెతకండి, అడగండి, తట్టండి, తీస్తానన్నాడు. మీరు తట్టితే తీస్తా, అడిగితే ఇస్తా, మొరపెడితే ఇస్తాను కదండి. అవునా కదా? హల్లెలూయా. ఆమె వెతుకుతా ఉంది. అందుకే దావీదు అంటాడు కీర్తన 63:1 ఏమంటాడు? నేను వేకువనే నీ సన్నిధిని అయ్యా నేను వెతుకుతును. వేకువనే వెతుకుతున్నాడంట దావీదు. ఎప్పుడు? తెల్లవారుజామున. అందుకే వేకువనే ఆయన సన్నిధిని వెతికేవారిగా మనం ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో మీకు మరి వేకువనే వెతికే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ వేకువ జామున ప్రార్థన ఎంతో ఫలభరితంగా ఉంటుంది. నువ్వు అనుకుంటుండే సంవత్సరం నుంచి చేస్తున్నానండి, నాకేం అనిపించలేదు, అందుకే నేను మానేశాను, కొంతమంది చెప్తా ఉంటారు. అంటే అట్లాంటి ఒక ఆలోచన సాతాను నిన్ను పెడుతున్నాడంటే నీ బ్లెస్సింగ్ అంత దగ్గరగా ఉంటే వాడు నిన్న ఆలోచనతో పెడుతున్నాడు. ఆలోచించాలా? హల్లెలూయా. ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు అర్థం చేసుకోవాలా, వాడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నీ యొద్ద నుండి దూరము చేయాలని నీకు అలాంటి ఆలోచన పెట్టి. సంవత్సరం నుంచి చేస్తున్నా నీకేమొచ్చింది? ఆపేయి. అవును కదా, ఎందుకు నిద్ర రాత్రంతా అలసిపోయి పడుకొని కూడా ఇంత తొందరగా లేచి చేసినా నాకు సంవత్సరం నుంచి ఏం మేలు జరగలేదండి, 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రార్థన చేస్తున్నా నాకేం జరగలా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే దేవుని వెతకండి, ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనం తడితే మన కొరకు ఆయన తలుపు తెరిచే దేవుడుగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రియురాలు ఎవరు? శూలమ్మత్తి పరమగీతంలో 3వ అధ్యాయంలో అంటది, నేను ఆయన ప్రాణప్రియుని వెతుకుతున్నాను, కొండ సందుల్లో వెతుకుతున్నాను, బండ సందుల్లో వెతుకుతున్నాను, సంత వీధుల్లో రాజవీధుల్లో వెతుకుతున్నాను, కనిపించలేదు. కానీ ఇవన్నీ దాటి కొంచెం ముందుకెళితే అక్కడ నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. హల్లెలూయా. ఇక్కడ ఏమో కూడా అబిగయలు కూడా కొండల్లో కదండి, గుట్టల్లో, లోయల్లో వెతుకుతుంటే దావీదు ఆమెకి ఏం చేశాడు? ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం. వెతికే అనుభవం మనకుంటే, వెతకాలన్న ఆశ, వెతకాలన్న తాపత్రం మనకుంటే ఖచ్చితముగా ఆయన మనల్ని ఆయన ఎక్కువ కష్టపెట్టనియడు, ఆయనే మనకు ఎదురొస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కనుక్కోవాలి వెళ్ళి, అక్కడ నువ్వు ఎక్కడున్నావని నువ్వు చూడాల్సిన అవసరం. నీకు ఆశ ఉంటే నువ్వు దారిలో ఉండగానే నీ యొక్క దారికి ఆయన వచ్చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాస్ట్ కనుగొంది. ఏం చేసింది? లాస్ట్కి ఏం చేసిందండి? కనుగొనిన తర్వాత ఏం చేస్తుంది చూడండి. 6వది సాగిల పడతా ఉంది. 25వ అధ్యాయం ఒకసారి చదవండి సిస్టర్ ఒకసారి ఆ మాట. అబీగయీలు దావీదును కనుగొని గార్దబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను చాలు సిస్టర్ ఆపండి, తర్వాత చదవండి. ఏమంటుంది చూడండి. గార్దబుల మీద వెళ్తున్న ఆమె దావీదు కనబడగానే ఏం చేస్తుంది? వెంటనే సాగిల పడిపోయింది, సాష్టాంగ పడిపోయిందంట. దేవునికి స్తోత్రం. నేను ధనవంతుని భార్య అని మర్చిపోయిందంట. అక్కడ దీనురాలుగా మారిపోయింది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనము కూడా దీన మనస్సు, అందుకే దీన మనస్సు కలిగిన వారిని నా ఆశీర్వదించేదను, ఎవరు తగ్గించుకుంటాడో వాడిని నేను హెచ్చిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుండగా అక్కడ ఆమె ఆస్తి చూసుకోలేదు. ఆమె మంచి బ్యూటిఫుల్గా ఉంది, ఆమె చాలా అందంగా ఉంది, మంచి శారీ కట్టుకుంది. కొంతమంది చూడండి కొంచెం మంచి చీర కట్టుకొని వస్తే మందిరంలో ఇంకా కిందకు వచ్చారు, చీరలు ఎత్తుకుంటా ఉంటారు కదండి. కానీ ఈమె మంచి శారీ చూసుకోలేదంట, లేకపోతే మంచిగా తయారై వచ్చింది. ఇంకా ఆల్రెడీ పండగ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం కొంచెం బ్యూటిఫుల్గానే తయారుంటుంది. అసలే బ్యూటిఫుల్ లేడీ, ఇంకాస్త రెడీ అయ్యేసరికి మరింత బ్యూటిఫుల్గా అయిపోయినప్పటికీ దేవుడి దేవుడి సన్నిధిలో సాష్టాంగపడిపోతూ ఉందంట. హల్లెలూయా. ఏం చేస్తుంది? దీన మనస్సు కలిగి. హల్లెలూయా. నీవు నీ వైపు చూసుకుంటే నేనెందుకు వారి మాట వినాలి అనిపిస్తుంది, కానీ దేవుని వైపు చూస్తే మనకు అనిపిస్తుంది, మనల్ని మనం చూసుకుంటే నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను ఎందుకు సాష్టంగపడాలా, దేవుడు ప్రార్థన వినడా, మామూలుగా కూర్చొని ప్రార్థన చేస్తే మోకాళ్ళు వేయాలా, సాష్టంగపడాలా, అది చేయాలి ఇది చేయాలి అనిపిస్తుంది. కానీ మన వైపు అంటే మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి మనకు అనిపిస్తుందేమో, కానీ దేవుడు వైపు మనం చూసినప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అండి? తన మహిమను అన్నిటిని కూడా వదిలేసి దీనుడిగా తగ్గించుకొని మన సిలువకు ఎక్కడానికి తయారైపోయి సిలువనెక్కి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ దీన మనసు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుందండి.
ఆయనే అంత తగ్గించుకున్నాడు. నేనంత మాత్రం దాన్ని, అసలు నేను ఏ పార్టీ దాన్ని, ఏ పార్టీ వారమండి మనము? ఆయన ఎలాంటి దేవుడు? రాజు అండి, సృష్టికర్త అండి. తగ్గించుకొని మన కొరకు ఎలా వచ్చాడు, ఎలా బ్రతికాడు 33.5 సంవత్సరాలు, ఎంతో మాదిరి మన కొరకు మిగిల్చాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల, నీ సమాజం ఎడల దీన మనసు కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ సేవకుడు ఎడల, నీ యొక్క చుట్టూ ఉన్న వారి ఎడల, అందరి ఎడల ఒక దీన మనసు కలిగి నువ్వు జీవించినప్పుడు ఖచ్చితముగా నీ దీనత్వాన్ని బట్టి ఆయన ఒక దినమున హెచ్చిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో ఏమంటాడు? 11:29 ఏమంటున్నాడు? నా దగ్గర నేర్చుకోండి, దీన మనసు కలిగి ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా జీవించాలో నన్ను చూసి నేర్చుకోండి. వెంటనే ఏం చేస్తుందండి? దీన మనసుతో దావీదు పాదాలు పట్టేసుకుంది పాదాలు, సాష్టాంగ పడిపోయి 23-24 వచనాల్లో అంటుంది, నా దోషం, నా ఏలినవాడా, ఆ మాట 25వ వచనం, 25వ అధ్యాయంలో 23-24, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు. చాలు సిస్టర్, ఇక్కడ ఏముంటుందామే? అది దావీదు మాట్లాడిన మాట. నెక్స్ట్ 25 మనం 23-24లో చూస్తాం. ఏమని చెప్తుంది? మా దోషములు బట్టి మమ్మల్ని క్షమించుము, మీ కోపాన్ని మేము తట్టుకోలేమయ్యా. ఇప్పుడు నాబాలు మోటివాడే, ఇతన్ని బట్టి మీరు లక్ష్య పెట్టద్దు, దయచేసి ఒక్కసారి నా ముఖము చూడు. ఏముంటుందండి? వీడు దుష్టుడయ్యా, వాడు నీ అవినీతిమంతుడు, వాడి వైపు చూడొద్దయ్యా, ఒక్కసారి మా వైపు చూడండి, మా దోషాలు బట్టి క్షమించండి అని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడం మొదలు పెట్టిందండి ఆమె. హల్లెలూయా, దేవుని సన్నిధిలో నువ్వు ఎలాంటి బ్రతికిన ఒక వారమంతా ఆయన సన్నిధికి రాగానే ఆయన కాళ్ళు పట్టుకొని మన దోషాలు, మన పాపాలను బట్టి ఆయన సన్నిధిలో క్షమించమని విజ్ఞాపన చేసే వారిగా మనం ఉండాలండి. వారమంతా నేనేం చేశాను, నేనేం చేయలేదు కదా, అవసరం లేదు ఈ ప్రార్థనని స్కిప్ చేసేసి దాన్ని పక్కన పెట్టి లిస్టుని పెడతారు. ఏ లిస్టు? ఏం కావాలి, ఏంటి, నాకు ఇది చేసేయి. వీళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేసేస్తారనమాట. దోషములు ఇవేమి ఒప్పుకోరు. ఫస్ట్ నేనేం చేయలేదు ఈ వారం, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి ఇదిగో ఈ లిస్ట్ నాకు చేసే. ఎలాంటి వారమైనా సరే దేవుడి సన్నిధిలో సాగిలపడి మన దోషములు మనము ఒప్పుకోవాలండి. హల్లెలూయా. ఏముంటుంది? మా ఇంట్లో పనివారు అభశుభం తెలియని వారయ్యా, వారు చాలా దీనులు, పేదవారయ్యా, ఒక్కసారి నన్నును బట్టి వారందరినీ క్షమించు. ఇప్పుడు నాబాలు అక్కడే పారిపోయేటో అక్కడ దాంగుంటాడు, కానీ ఈయన ఏ ఉద్దేశంతో వస్తున్నాడు? మయోను ప్రాంతం అంతా రక్తపాతం చేయాలని వస్తున్నాడు కాబట్టి వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళంతా పన్నోళ్ళు, దీన మనసు కలిగిన వారు. అతన్ని బట్టి వీరందరూ మరి నశించిపోవడం కాదయ్యా, ప్లీజ్, వారు అభంశుభం తెలియని వారు, దయచేసి వారిని క్షమించండి అని మరి ఆమె బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని వదలట్లేదంట. వదలకపోయేసరికి లాస్ట్కి కోపముతో, క్రూరముతో, మరి పరాక్రమశాలిగా వస్తున్న వ్యక్తి 26లో అంటున్నాడు, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవాని నాపి ఉన్నాడు. ఈ ప్రాణహాని ఏది కూడా జరగకుండా నీ ద్వారా దేవుడు ఆపి ఉన్నాడు అని చెప్పి ఆమెతో ఏమంటున్నాడండి? యెహోవా జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను, నీ శత్రువులు నా ఏలిన వాడైన నీకు కీడు చేయను ఉద్దేశించిన వారును నాబాలు వలె ఉందురుగాక అని చెప్పి ఇక్కడ 26లో కింద అంటాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవముతోడు నీ ప్రమాణము చేయించున్నానని కింద నీ దాసురాలైన నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడగు నీవు యుద్ధములు చేయుచున్నావు గనక నా ఏలిన వాడగు నీకు శాశ్వతమైన సంతతినిచ్చును, నువ్వు బ్రతుకు దినములన్నిటా నీకు అపాయము కలగకుండును, నిన్ను హింసించుటకే ప్రాణము తీయుటకే ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడగు నీ ప్రాణమును నీ దేవుడైన యెహోవా నొద్దన్న జీవపు మాటలతో కట్టబడును. ఇక్కడ చూడండి, బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నాడు అక్కడ దావీదు. దేవుడు నిన్ను ఆపి ఉన్నాడని చెప్పి ఆమెను అక్కడ ఆశీర్వదించడము మనం చూస్తూ ఉన్నామండి.
ఆమె ప్రాధేయపడినప్పుడు, ఆమె సాగిలన పడినప్పుడు దావీదే అంతగా క్షమించేస్తే, అంత వదిలేస్తే, అంత ఎలాంటి కోపంతో వచ్చాడు, క్రూరుడై ఉగ్రుడై వచ్చిన వ్యక్తి ఆగిపోయినాడండి సాగిల పడినప్పుడు. మన దేవుడు కూడా మనం ఎలాంటి వారమైనా, ఒకవేళ నీ భర్త ఎలాంటి వాడైనా, నీ కుటుంబంలో ఉన్నవారు ఎలాంటి భయంకరమైన పాపులైనా సరే, నువ్వు సాగిల పడితే, నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన బట్టి నీ ఇంటికి ఏ కీడు, ఏ ఆపద రాకుండా నీ దేవుడు కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 32లో అంటాడు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన దేవునికి స్తోత్రం. దేవుడికి స్తోత్రాలు చెప్తున్నాడండి అక్కడ 33లో. చూడండి, యెహోవాకు స్తోత్రము కలుగును గాక, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందురు గాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఏమంటున్నాడు? నువ్వు చూపిన బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదం తల్లి, నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏముంటుంది? ఈ కోపాన్ని నాదనెంచయ్యా, మీరు కోపంతో ఉండొద్దయ్యా, మీరు దేవుని బిడ్డలయ్యా అని ఏముంటుందండి? నువ్వు దయచేసి అర్థము చేసుకో, మాకు మేలు చెయ్య అని ప్రాధాన్యపడితే సరే అని ఏమంటాడు? నీవు నాకు ఎదురొచ్చిన దేవుడు నేను నాకు ఎదురు పడించినందుకు నా దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను ఇప్పుడు ప్రాణహాని చేసి ఇంకాస్త దోషాన్ని నెత్తి మీద మూట కట్టుకునేవాడిని, అసలే అరణ్యంలో తిరుగుతున్నాడు, అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ కోపం వల్ల ఇది నన్ను ఇలాంటి ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్లకుండా నువ్వు ఆపావమ్మా, నీ బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదము కలుగును గాక అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలు నేను విన్నాను, సమాధానంతో వెళ్ళు అని ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీడును గుమ్మము దగ్గర నుండే పంపించేసిందండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోపలికి ఎంటర్ అవ్వాలన్న కీడుని ఏం చేసింది? మంచి బుద్ధితో మాట్లాడి కదండి. ఏ బుద్ధి? మంచి బుద్ధితో మాట్లాడి కీడుని ఏం చేసింది? బయటి నుండి బయటే తరిమేసిందంట. వాట్ ఎ వండర్ఫుల్ లేడీ. దేవునికి స్తోత్రం. అబిగాయిల్లో ఉన్న తృష్ణ, ఈ ప్రార్థన జీవితం, ఈ సమర్పణ, ఈ దీన మనస్సు మనం కూడా నేర్చుకోగలిగితే, మన ఇంట్లోకి ఏది రావాలనుకున్నా, అది మరణదూత కావచ్చు, రోగము కావచ్చు, శక్తులు కావచ్చు, అపవాది క్రియలు కావచ్చు, సాతాను కృత్యాలన్నీ కూడా ఏమైపోతాయంటే, ఇటువంటి స్థితిలో మనం ఉంటే, ఇటువంటి ప్రార్థన పరులుగా, ఇటువంటి దీన స్థితి కలిగిన వారిగా మనం ఉంటే, ఇటువంటి మంచి బుద్ధి కలిగిన వారిగా మనం ఉంటే, ఏ కీడు ఎంటర్ అవ్వాలన్నా సరే ఆ కీడు గుమ్మము నుండే పారిపోయేలాగా దేవుని దూత నిరంతరము మనకి కావలిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబిగాయిలు వలె ఒక మంచి బుద్ధి కలిగి ఉందామండి. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ విషయం భర్తకు చెప్పకుండా చేసింది ఇదంతా. అక్కడ మీరు చూస్తే నాబాలుకి ఏమాత్రమో చెప్పలేదంట. ఇట్లా వెళ్తున్నానంటే వాడు ఊరుకుంటాడు? ఎందుకు నీకు, పోతే పోని రాని చూద్దాం. అసలు ఎలా ఉన్నాడు? గర్వంతో ఉన్నాడు కాబట్టి వాడు బుద్ధి అట్లాంటి బుద్ధి కాబట్టి వీడు ఇంకా రెచ్చిపోయి సచ్చే పరిస్థితి తీసుకొస్తాడు. వీడు చావడం కదా, అందరిని చంపేస్తాడనేసి ఒక్క మాట కూడా చెప్పకుండా బయలుదేరిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత అండి ఈ ఇన్సిడెంట్ అంతా కూడా అయిపోయిన తర్వాత మరి దావీదును దగ్గర నుంచి అబిగాయిల్ ఇంటికి వచ్చేస్తుంది. కొన్ని రోజులకి భర్తకి ఈ విషయం చెప్పదు కానీ దాచిపెట్టేస్తుంది. ఇక ఒక వ్యక్తి దుష్టక్రియలు అతడి చావుకి కారణమవుతాయి కదా, అట్లాగే అతడుకున్న దుష్టత్వాన్ని బట్టి, అతనుకున్న దుర్మార్గతను బట్టి నాబాలు చచ్చిపోతాడు. ఒక రోజున చచ్చిపోయిన తర్వాత దావీదుకి ఈ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఆమె బాధలో ఉన్న విషయం తెలుసుకొని దావీదు వచ్చి ఆమెతో మాట్లాడి దావీదు ఆమెని వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. ఇదేదో మనం శరీర విధానంలో అంటే శారీరకంగా విధానంలో మనం చూడొద్దు. కానీ ఇప్పుడు ఆడు చచ్చిపోగానే ఈయన వచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఈడేమైనా పెద్ద నీతివంతుడా, ఇట్లాంటివన్నీ కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం శారీరక విధానంలో చూడొద్దు. కానీ రేపొద్దున రెండవ రాకడలో ప్రభువు కూడా అత్యంత త్వరలో రాబోతున్నాడు కదండి. అప్పుడు మనము ఆయన కాళ్ళు పట్టుకుంటే, ఆయన దగ్గర మన స్థానాన్ని కోరుకున్నప్పుడు ఆయన మనల్ని కాళ్ళ దగ్గరే ఉంచాడు. కానీ మనల్ని ఏం చేస్తాడంట? వధువు సంఘముగా మనల్ని ఆయన చేర్చుకుంటాడు. తన రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థాయిలో మనల్ని పెట్టుకుంటాడు.
ఇప్పుడు దావీదు దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి అందుకే అంటున్నాడు, శారీరక విధానంలో మీరు చూడకండి, రేపొద్దున ఆయన ఒక రోజు వచ్చినప్పుడు ఆమె ఎట్లా, ఇప్పుడు భర్త చచ్చిపోయాడు కాబట్టి దావీదు ఇంటికి రాగానే యథావిధిగా సాగిల పడిపోయింది బాధతోటి. కానీ సాగిల పడిన ఆమెని పాదాల దగ్గర ఉంచలేదు, కానీ ఏం చేశాడు, వివాహము చేసుకొని ఒక ఉన్నతమైన స్థానాన్ని అబిగయీలుకి దావీదు ఇచ్చాడు కదండి. దావీదు దేవునికి సాదృశ్యంగా మనం చెప్తున్నాం కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆయన పాదాల దగ్గర ఉంచుకోడు, మనకు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయిని, స్థితిని మనకు కూడా ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఒక 7 క్యారెక్టర్స్ చెప్పుకున్నాం. 1 మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ, 2 మంచి ఆత్మ సౌందర్యం కలిగిన స్త్రీ, 3 దీన మనస్సు కలిగి ఉన్నది, 4 కృతజ్ఞత కలిగి ఉంది కదండి. దేవునికి ఇవ్వవలసింది ఇస్తుంది, అక్కడ ఇవ్వలేదు కదా, ఎగ్గొట్టేశాడు, కానీ త్వరగా అన్నీ చేయించి ఇవ్వాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళి ఎగ్గొట్టకుండా ఇచ్చేస్తుంది. 6 దేవునికి ప్రాధాన్యత ఇస్తుందండి. ఆమేన్. నెక్స్ట్ 7 దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో సాగిల పడిపోతూ ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబిగయీలు వలె మనము కూడా ఇవన్నీ కలిగి, మంచి బుద్ధి కలిగి, ఆత్మ సౌందర్యము కలిగి, దేవుని ఎడల దీన మనసు కలిగి ఉంటూ, కృతజ్ఞత కలిగి ఉంటూ, ఆయనకి ఇవ్వవలసిన ఆయనకిస్తూ, ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన సన్నిధిలో సాగిల పడేవారుగా ఉందాం, దీవింపబడదాం. ఇటువంటి శ్రేష్టమైన కృప మనందరికీ రాత్రి నుండి ప్రభు మనకి దయచేయునుగాక. ఈ రోజు నుండి మనము అబిగయీలు కలిగిన ఆ ప్రవర్తనను, మంచి బుద్ధిని మనం కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటే ఈ అబిగయీల్లో నుంచి, అవునయ్యా, ఒక శ్రేష్టమైన ఒకరి జీవితాన్ని మా ముందు ఉంచావు. నిజమే, నీ సన్నిధిలో ఇటు రీతిగా మేము కూడా బ్రతకడానికి సహాయం చేయి. చురుకుదనముగా, ధైర్యముగా తండ్రి, నీకు సమయాన్ని ఇస్తూ కృతజ్ఞత కలిగిన బిడ్డగా, ఆయా మంచి బుద్ధి కలిగిన బిడ్డగా, ఆత్మ సౌందర్యం కలిగిన బిడ్డగా తండ్రి, నా కుటుంబాన్ని నేను కట్టుకునే బిడ్డగా, నా ఇంటికి వస్తున్న కీడు, నా ఇంటికి వస్తున్న మరణాన్ని ఆపే వ్యక్తిగా నన్ను ఉంచయ్యా. నా ఇంటికి వస్తున్న రోగాన్ని ఆపే వ్యక్తిగా నన్ను ఉంచయ్యా. తండ్రి, నా ఇంట్లోకి వస్తున్న ఏ చెడు కార్యము జరగకుండా ఆపే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా. అటువంటి స్త్రీగా నన్ను ఉంచు నాయన నా కుటుంబంలో. తండ్రి, అయా మంచి చురుకుదనముతో, ధైర్యముతో నా కుటుంబాన్ని కట్టుకోగలిగిన సామర్థ్యత నాకు దయచేయండి. ఈ రోజు నుంచి అబిగయీలు వలె నా జీవితాన్ని మీరు మార్చండి ప్రభా. నీ ఘనకార్యాలు జరిగించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.